దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ సేవలో క్షతగాత్రులైన సైనికుల సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ నెల 7 సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ తెలిపారు. అమరవీరులు, మాజీ సైనికులు, క్షతగాత్రులైన సైనిక కుటుంబాల సంక్షేమం కోసం 1948లో కేంద్ర సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసింది. ఆ నిధి ద్వారా అంగవైకల్యం కలిగిన మాజీ సైనికులకు, అంగవైకల్యం ఉన్న సైనికుల పిల్లలకు, వృద్ధులైన సైనికులకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఏటా తమకు తోచిన విరాళాలు అందించి సైనికుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారని కల్నల్ రమేష్ తెలిపారు. ఆర్మ్డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే ఫండ్కి ఈ ఏడాది కూడా విరాళాలు అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 7న జరగనున్న దినోత్సవంలో తెలంగాణ గవర్నర్, తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి సహా ఉన్నతాధికారులు, మిలిటరీ అధికారులు పాల్గొంటారని చెప్పారు. వార్లీ పునర్నిర్వాస కోసం అని చెప్పేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్, సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి, ఇది కూడా ఏర్పాటు చేశారంట. దీనికి కేంద్రంలో రక్షా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారు చైర్మన్, మన రాష్ట్రంలో గవర్నర్ గారు దీనికి చైర్మన్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ గారు, సీనియర్ ఐఏఎస్, రిటైర్డ్ ఆఫీసర్స్, మిలిటరీ అండ్ అదర్ ఆఫీసర్స్ దీనికి మెంబర్స్గా ఉంటాను. నేను డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ దీనికి సెక్రటరీగా ఉంటాను. దీనికి కొన్ని కార్ ఫ్లాగ్స్, స్టిక్కర్సు, అదే కాకుండా ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు తీసుకొని ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేలో జమ చేస్తారు. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేలో జమ చేసిన వంటి డబ్బు ఏదైతే ఉందనుకో దాని వచ్చే ఇంట్రెస్ట్ ప్రకారం, ఆ కార్పస్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ప్రకారం నుంచి మనము ఎవరైతే డిజేబుల్డ్ సోల్జర్స్ ఉంటారో, లేకపోతే సోల్జర్స్కి పిల్లలు, ఆర్ఫన్ చిల్డ్రన్ ఉంటారు, లేకపోతే కొంతమంది సోల్జర్స్ విడోస్ ఉంటారు, వీళ్ళ సంరక్షణ కోసం, వీళ్ళ విడోస్ రీమ్యారేజ్ కోసము, లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కోసము, వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి కొంత నిధులు మేము కేటాయిస్తూ జరుగుతుంటాం. ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఏవైతే విరాళాలు ఇస్తారో అవి ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80G ప్రకారం కూడా వాళ్ళకి మినహాయింపు దొరుకుతుంది.